ఏం కావాలండి? కేజీ చింతపండు, 1 కేజీ చక్కెర, 1 కేజీ గోధుమ పిండి. ఇదిగో తీసుకోండి. ఇదిగో అమ్మా. అయ్యో మర్చిపోయారా, మళ్ళీ మన వీధి పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ కి వెళ్ళి టిఫిన్ తీసుకురారా. ఏం తేవాలమ్మా? ఇడ్లీ, వడ, దోశ. ఎలా తేవాలి? వారిస్తారు పోరా. అమ్మా, సాంబారుకైనా డబ్బా ఇవ్వవే. వారు ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఇస్తారా. ఏం కావాలండి? ఇడ్లీ, వడ, దోశ విత్ సాంబార్. ఇదిగో అమ్మా. అసలు రా తల్లి. ఏంటమ్మా? చికెన్, చేపలు తీసుకురా. అవును, అలాగే స్వీట్ తీసుకురా. మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు కాబట్టి ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు కూడా తీసుకురా. సరే అమ్మా. ఏం కావాలమ్మా? చికెన్, చేపలు ఇవ్వండి. అలాగే ప్లేట్లు, గ్లాసులు ఇవ్వండి. ఇంత సమయం తర్వాత వస్తున్నారా అమ్మా? వస్తున్నారా అమ్మా? ఏంటమ్మా? అన్ని బయట పడేసి రారా. సరే అమ్మా. అమ్మో, ఇవన్నీ మనం ఈ రోజు వాడినవేనా? మన ఒక్కరి ఇంట్లోనే ఇంత ప్లాస్టిక్ అంటే మన గ్రామంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఎన్ని వాడుతాము? ఓరి నాయనో. అహహ, మింగుతా. ఎవరు నువ్వు? నేను భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని. నాకేం భయం లేదు. అసలు భూతాలే లేవు. నిజమే, భూతాలు లేవు, కానీ నేను మీరు సృష్టించిన భూతాన్ని. నన్ను మీరు తింటున్నారు కదా, నేను మిమ్మల్ని తినేస్తా. మేము నిన్ను తినడం ఏంటి? మీరు వేడి వేడి పదార్థాలను ప్లాస్టిక్ లో ప్యాక్ చేసి తెచ్చుకున్నారు కదా, వాటన్నిటిలో నేను కలిసాను. ఓహో, అందుకేనా ఇంత టేస్టీగా ఉన్నాయి? నీ పిండాకుడు. ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. అయితే నిన్ను పాతేస్తా. నన్ను పాతేస్తే నేను భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే నిన్ను కాల్ చేస్తా. నన్ను కాల్ చేస్తే నేను గాలిలో కలిసిపోయి మీ ఊపిరితిత్తులకు చేరి క్యాన్సర్ కలిగిస్తాను. అయితే నిన్ను గోదావరిలో కలిపేస్తా. నన్ను నీళ్ళలో కలిపేస్తే నేను వివిధ రూపాల్లో మళ్ళీ మిమ్మల్ని చేరుతాను. అయ్యో దేవుడా, నేనేం చేయాలి? ఏం చెయ్యాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. చికెన్ కి, మటన్ కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బదులు స్టీల్ బ్యాగ్స్ లేదా జూట్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళు. నన్ను క్షమించు. నేనేం చేయాలో చెప్పు. నువ్వు మళ్ళీ నాకు కనబడకుండా నేనేం చేయాలి? వీటిని వాడు. మీ ముందు తరాలకు మంచి వాతావరణాన్ని అందించు. అందరూ ఆరోగ్యంగా జీవించండి. స్టీల్ వస్తువులు వాడాలి. మీ ముందు తరాలకు మంచి వాతావరణాన్ని అందించు. అందరూ ఆరోగ్యంగా జీవించండి. సర్వే జన సుఖినో భవంతు.